వచ్చే నెల జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతుంది. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించగా ఈసారి కాంగ్రెస్ సర్కార్ అటు దిశగా కనీసం అడుగులు కూడా వేయటం లేదు. జూన్ 2 దగ్గర పడుతున్నా రేవంత్ సర్కార్ మౌనంగా ఉండటంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలపై మౌనం దాల్చింది. మరో పక్షం రోజుల్లో 10 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకల నిర్వహణకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అనుమతి తీసుకొని వేడుకలు నిర్వహించే అవకాశమున్నా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీసం ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఉద్యమ రథసారథిగా కేసీఆర్ నేతృత్వంలో జరిగిన మలిదశ పోరాటంలో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. వచ్చే జూన్ 2తో రాష్ట్రం ఏర్పడి సరిగ్గా 10 ఏళ్లు పూర్తవుతుంది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత 9.5 ఏండ్ల పాటు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో నెంబర్ 1 స్థానానికి ఎదిగింది. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీతం, నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ అమరుల స్మారకం ప్రారంభోత్సవంలో భాగంగా జూన్ 22న అప్పటి సీఎం కేసీఆర్ మొదట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని నలుదిశలా చాటేలా పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాజధాని హైదరాబాద్ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించారు. వేడుకల నిర్వహణకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించింది. జూన్ 2తో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించి పోరాట యోధులను సత్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఘనకీర్తిని నలుదిశలా వ్యాపింపజేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.